ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్తే ఆశ్లేష గారు. నమస్కారం. టీనేజ్ పిల్లలు ముఖ్యంగా ప్రేమలో పడడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయండి? ఎప్పుడైతే ఆ వయసులో వాళ్ళు ఆ స్టేజ్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటూ ఉంటారో ఇంట్లో రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఆ సమయంలో అసలు ఏం చేయాలి? పిల్లలు ప్రేమలో పడ్డారని చెప్పేసి తెలిసిన తర్వాత ఎలా దాన్ని క్లియర్ చేయాలంటారు? అండ్ పిల్లలు కూడా ఏం గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉందంటారు? నాగరాజు గారు, అసలు టీనేజ్లో లవ్లో పడడం అనే దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలండి. ఫస్ట్ మనకి ఎప్పుడైనా బయటకు ఎందుకు వెళ్తామంటే ఇంట్లో అది దొరకట్లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవును. అంటే ఎక్కడో ఒక ఎమోషనల్ బాండ్ ఫ్రీనెస్ నుంచి ఒక రిస్ట్రిక్షన్ కైండ్లోకి ఎంటర్ అయిపోతున్నారు. అవును. ఆ ఫ్యామిలీ సెట్టింగే అలా ఎంటర్ అయిపోతుంది. సో ఇంక ఈ వెంటిలేషన్ ఓపెనింగ్ లేకుండా అదే టైంలో ఎవరైనా వచ్చి కొంచెం సాఫ్ట్గా మాట్లాడినా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక చిన్న క్యాడ్బరీ సిల్క్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా అదొక ఫ్యాసినేషన్ వాళ్ళకి, వావ్ అన్న ఫీలింగ్. సో ఇలాంటి చిన్న హనీ ట్రాప్స్లోకి పడిపోవడం, మెటీరియలిస్టిక్ అట్రాక్షన్స్లోకి వెళ్ళిపోవడం. మన ఇంట్లో ఏదైనా పని చేసుకునేటప్పుడు ఎంత అవసరమో అంతా చేసుకుంటాం. బట్టలు కొనేటప్పుడు ఎంతవరకు ఆ వయసుకు అవసరమో అంతవరకు కొనుక్కుంటాం. అలా కాకుండా ఆల్ ఆఫ్ ద సడన్ ఎవరైనా వచ్చి ఒక మంచి బ్రాండెడ్ అర్మానీ వాచ్ ఇచ్చారనుకోండి, అప్పటి వరకు మనకి చిన్న ఇండియన్ మేడ్ వాచెస్ ఏదో కొన్నారు, అప్పుడే మీకు ఒక ఫారెన్ వాచ్ గిఫ్ట్ వచ్చింది. ఎలా ఉంటుందండి? అంటే నాకు లైఫ్ లాంగ్ ఇలాగే చూసుకుంటాడేమో నన్ను అన్న ఒక ఫ్యాసినేషన్లోకి వెళ్ళడం వల్ల త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారండి. ఇలా ఒకటిగా వాళ్ళు మైండ్ని కంట్రోల్ చేసుకోలేక ఈ టెంపరరీ వరల్డ్ ఆఫ్ హ్యాపీనెస్ని లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందని ఒక ఆలోచనతో తల్లిదండ్రుల్ని మర్చిపోతారు. ఆ విషయం తండ్రి ఎక్కడో ఒక మూమెంట్లో గుర్తొస్తాడు. బయట తిరుగుతున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు పరువు గుర్తొస్తుంది, ఆ నాన్న ఇమేజ్ గుర్తొస్తుంది. కానీ తల్లి కనీసం ఆ టైంలో తల్లి కూడా గుర్తురారండి. ఎందుకంటే అప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి అలా ఉండు, ఇలా మాట్లాడుకు, వాళ్ళతో కలవకు, నీకు వెకిలితనం ఎక్కువైపోతుంది, ఇష్టారాజ్యంగా ఉంటున్నావు, నువ్వు నీ వయసుకి ఎలా బిహేవ్ చేయాలని ఎప్పుడు ఇంకా ఒక రికార్డ్ వేయడంలో తల్లిని ఇంకా అస్సలు కనీసం బుర్రలో పెట్టుకుపోగా లెక్కలేనితనంగా ఉంటారు. తండ్రి మాత్రం ఏదో ఒక మూమెంట్లో బుర్రలోకి వస్తారు. నాన్నకి తెలిస్తే, నాన్న చూస్తే, నాన్న ఇవన్నీ ఎవరైనా చెప్తే వింటే, రావు గారు మీ అమ్మాయిని అక్కడ చూశాను అని ఎవరైనా చెప్తే అన్న చిన్న ఫీలింగ్ తండ్రి ద్వారానే ఉంటుందండి. సో ఇలాంటి ఒక కాంబినేషన్ ఆఫ్ ఈ కాజెస్ వల్ల మనం తెలుసుకోకపోవడం వల్ల అప్పటికే పడిపోవడం, ఆ ఊబిలోకి పడిపోవడం అనేది జరిగిపోతుంది. ఓకే. సో వాళ్ళకి ఎక్కువగా హనీ ట్రాప్స్, అట్రాక్షన్స్ అండ్ దట్ టు మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ చాక్లెట్స్, వాచెస్, గ్యాడ్జెట్స్, కొంచెం ఇంట్లో కొననివి, వద్దనుకున్నవి బయట వచ్చేవి. మీరు అవి కూడా చేస్తే వేస్ట్ ఆఫ్ మనీ ప్రొడక్ట్సే ఉంటాయి. ఇంట్లో దొరకని అంతంత టెడ్డీ బేర్లు మన ఇంట్లో ఎందుకు కొనరు? అంత టెడ్డీ బేర్ అంటే అంత స్పేస్ ఎందుకు, డస్ట్ పట్టేస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అని కొనరు. ఇక్కడ మాత్రం అది చాలా క్యూట్నెస్, హ్యాపీనెస్. అలాగా అనవసరమైన గిఫ్ట్లు ఇంట్లో వద్దన్నవి బయట వాళ్ళు ఎవరైనా కొనిచ్చినప్పుడు ముఖ్యంగా ఆ వయసులో అలాంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ పడిపోతూ ఉంటారు. అలాగే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో అందరూ కూర్చొని సినిమా చూస్తూ ఉంటారు. కాలేజ్ బంక్ కొట్టి అలా బండి మీద స్కార్ఫ్ వేసేసుకొని ఎవరికి కనపడకుండా సినిమాకి వెళ్ళిపోయి, అది కూడా చాలా ప్రైవేట్గా కూర్చొని ఒక సినిమా చూసి ఏదో చిన్నగా టచ్ అవ్వడము, ఏవో సీక్రెట్గా మాట్లాడుకోవడము, ఇష్టమైన స్నాక్స్ తిని, ఐస్ క్రీమ్ తిని మళ్ళీ హ్యాపీగా ఆ కాలేజ్ గేట్ దగ్గర డ్రాప్ చేసేస్తుంటే ఇదొక కిక్, ఇదొక ఫ్యాసినేషన్. ఎప్పుడు చేయలేని ఒక పని ఎవరైనా మనం కూడా ఎప్పుడు చేయలేని ఒక పని చేస్తే మనకి ఎంత ఆనందం వచ్చేస్తుందండి. కానీ అమ్మాయికులు ఏమనుకుంటారు అంటే ఇలాగే ఉంటుంది నా జీవితం అంతా, కష్టపడక్కర్లేదు. అండ్ ఈ ఆపోజిట్ పార్ట్నర్ కూడా వీళ్ళకి కొంచెం గాలిలో మేడలు కడతారు. నీకెందుకు, నేను ఉన్నాగా, నేను చూసుకుంటా కదా, నీకు మొత్తం ఏ కష్టం వచ్చినా ఇలాగే ఉంటుంది నీ లైఫ్, బిందాస్ నాతో ఉంటే నీకు స్వర్గం చూపిస్తా, నీ కుటుంబాన్ని అంతా బాగా చూసుకుంటా
అని ఇంకా ఒక హద్దు లేకుండా కొన్ని ఫ్రీబీస్ అలా విసురుతూ ఉంటారు. అంటే నన్నే ఇంత బాగా చూసుకుంటే అని అప్పుడు కూడా పిల్ల ఇవన్నీ ఆలోచిస్తుందండి, ఫ్యామిలీ అన్నీ ఆలోచిస్తుంది. ఇంకా అందరికీ ఎంత బాగా చూసేసుకుంటాడు, ఇంక ఇంతకు మించినోడు నాకు దొరుకుతాడా, మా నాన్న తీసుకురాగలడా అన్న ఎక్స్టెంట్కి కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ టెంపరీ ఇది అని అర్థం చేసుకోలేరు, హనీ ట్రాప్ ఇది అని అర్థం చేసుకోలేక ఈరోజు మనం ఎంత క్రైమ్ దాని చుట్టూ చూస్తున్నామండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాగరాజు గారు, ఫ్యామిలీస్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి. త్వరగా వాళ్ళు ఏదైనా వచ్చి అమ్మ ఆ అబ్బాయి అని వ్యక్తం చేసే లోపు నువ్వు నీ వయసుకి మించిన మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అక్కడితో కట్ చేసేసి రిస్ట్రిక్ట్ చేసేసి వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా చేసేసి అక్కడ ఒక రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేయడం వల్ల ఫీలింగ్స్కి వెంటిలేషన్ లేక ఈ టైంలో ఎవరైనా కొంచెం సాఫ్ట్గా వాల్వ్ ఓపెనింగ్ ఇస్తే అటువైపు ఇన్క్లైన్ అయిపోతున్నారు. ఆ చల్లగాలికి ఇన్క్లైన్ అయిపోతున్నారు. ఆ మాయ ఇంట్లో అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీగా ఉండాలండి. ఒకవేళ పిల్లలు ఏమైనా మాట్లాడిన పేరెంట్స్ సమయస్ఫూర్తితో అవునా అలా జరిగిందా, అలా జరగకుండా ఉండవలసిందే అని ఏదో ఫ్రెండ్లీగా దాన్ని కవర్ చేయాలి తప్ప పిల్లలు వ్యక్తం చేసే ఎమోషన్స్ని కట్టి పెట్టేయకూడదు. ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే ఈ ట్యాంకు ఇంకో పైపులో నుంచి ఇంకో ట్యాప్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి బయటికి. ఎమోషనల్ ట్యాంక్ అనేది ఆడపిల్లల్లో మరీ ఎక్కువ ఉంటుందండి. ఆ ఎమోషన్స్ ఎప్పటికప్పుడు ఏ వయసుకి ఆ వయసు, ఏ దారిలో ఆ దారి ఓపెన్ అయిపోతూ ఉండాలి. లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ట్యాప్ తిప్పుతారు, అక్కడ ఫ్లో వచ్చేస్తుంది, వాడు బకెట్తో పట్టేసుకుంటాడు, స్టోర్ అయిపోతుంది. సింపుల్ లాజిక్ అండి ఇది. ఆ ఎమోషనల్ ట్యాంక్ కనుక ఎప్పటికప్పుడు పేరెంట్సే క్లీన్ చేస్తూ, పేరెంట్సే వాల్స్ ఓపెన్ చేస్తూ, పేరెంట్సే కంట్రోల్ చేసి ఫ్యామిలీలో ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే అసలు చాలా ఎక్స్టెంట్ వరకు ప్రాబ్లమ్స్ ఉండవండి. వెరీ గుడ్ పాయింట్ అండి మీరు చెప్పింది. అలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలు, ఆడపిల్లల యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆపోజిట్గా ఎవరైనా వచ్చి ఇలాంటి బిహేవియర్ చేసినా ఆ పైనుంచి చూస్తారండి, కిందగా ఏంటి చిల్లర వేషాలు అన్నట్టు చూస్తారు వాళ్ళు. వాళ్ళ యాటిట్యూడ్ తెలిసిపోతుందండి మనకు అలాంటి పిల్లలు బిహేవియర్లో. చెప్పిన దాంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాకు బాగా నచ్చాయండి. హనీ ట్రాప్ ఒకటి, ఎమోషనల్ ట్రాప్ ఒకటి. నిజంగా పిల్లలకి ఇంట్లో ఆ వాతావరణం క్రియేట్ చేయలేనప్పుడే అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కూడా ఒక ఎమోషనల్ బాండ్ ఎప్పుడైతే కరువు అవుతుందో ఎమోషనల్ ఎఫైర్స్ కూడా స్టార్ట్ అవుతాయి, పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతాయి. ఇంట్లో దొరకని దానికే బయటికి వెళ్తాం, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. వెరీ గుడ్ పాయింట్. మరి ఎలా అండి, అంటే దీని నుంచి బయటపడాలి అని అంటే పెద్దవాళ్ళు ఏం గమనించాలి, పిల్లలకి ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? పాత సినిమాలో లాగా ముందు ఒక రూమ్లో వేసేసి నువ్వు ఇక్కడే చావు, నీకు అన్నం అమ్మ ఇక్కడే పెడుతుంది అని ఫోన్ లాగేసుకుని ఇలాంటి పనులు ఈ జనరేషన్ కిడ్స్కి సూట్ అవ్వండి. ఫస్ట్ థింగ్, పిల్లని కూర్చోపెట్టి చిన్న టెక్నిక్ చెప్తున్నానండి. ఈ టెక్నిక్ ఫాలో అయితే లోక కళ్యాణం కోసం కొన్ని అబద్ధాలు ఆడాలి. ఈ టెక్నిక్ ఫాలో అయితే ఫస్ట్ మీరు సిచ్యువేషన్ మీ కంట్రోల్లోకి తెచ్చేసుకునే స్కోప్ వస్తుంది. ఇప్పుడు పాపను పక్కన కూర్చోబెట్టి, నాన్న ఏదో జరిగింది, ఒక్క వారం నాకు టైం ఇవ్వు, నేను అన్నీ సెట్ చేస్తాను, నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు, నేను కాదనట్లా, చేయనట్లా, వద్దనట్లా, ఒక్క వారం టైం ఇవ్వు, పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, నాకు బయట ఉన్న పరిస్థితి ఇది, కొంచెం టైం ఇచ్చా. ఈలోపే సీక్రెట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది బాయ్ ఫ్రెండ్కి, అరే బంగారం ఓకే అనేసారు రా ఇంకా మనగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్గా ట్రస్ట్ ఏర్పడుతుంది, పాపకి తండ్రికి ఒక ట్రస్ట్ ఏర్పడి ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకుండా, ఎలాంటి కాన్ఫిడెన్షియల్ థింగ్స్, ప్రైవేట్ థింగ్స్ చెయ్యకుండా మా నాన్న చూసుకుంటారులే, నాకు మాట ఇచ్చారు కదా అని ఆ పిల్ల కామ్ డౌన్ అవుతుంది ఫస్ట్. తర్వాత రోజువారీ ఈ హీట్ ఎప్పుడైతే కూల్ అవుతుందో మనం ఒక పరిస్థితిని, బలమైన రీజన్ని చూపించాలి. 7వ రోజు 8వ రోజు బలమైన రీజన్ని. ఈలోపే మనకి పాపకి ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి మనం రీప్లేస్మెంట్స్ కూడా ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకోవాలి. అంటే తల్లి తండ్రి పక్కన కూర్చొని అసలు ఎలా మొదలైంది ఇదంతా అని ఫ్రెండ్లీగా అడగాలి.
అలా అడిగినప్పుడు ఇంట్లో ఏమి లోటు వచ్చిందో తెలుస్తుందండి ముందు. ఎగ్జాక్ట్లీ. ఆ లోటు ఏంటో పట్టుకుని ఆ పిల్లకి అప్పుడు కన్నా అది రీప్లేస్మెంట్ చెయ్యాలి. అంటే నేను టైం ఇవ్వలేకపోయానా, టైం ఇవ్వలేక ఈ పాప అటెన్షన్ కోసం ఇంకొకళ్ళ దగ్గర ఇలా లీన్ అయిపోయిందా అని ఫస్ట్ పేరెంటింగ్ స్టైల్లో ఆ మైనస్ ఎక్కడ జరిగిందో పట్టుకోవాలి. సెకండ్ది ఏం చేయాలి అంటే ఒక్కసారిగా దీన్ని కట్ చేసేయకుండా, ఈ వైర్ని, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది కట్ చేయకుండా, కార్డ్ అండి ఇది, ఇలాంటి మందమైన దాన్ని మనం కార్డ్ అంటాం. ఎఫెక్టివ్ కార్డ్ కట్టింగ్ థెరపీ అంటే స్లోగా ఒక్కొక్క స్ట్రింగు ఎక్కడెక్కడ అవుతుంది. ఇది కొంచెం చూడండి, నార్మల్గా దారం కట్ అయిపోయినట్టు అవ్వదు. అవును, ఎందుకంటే అక్కడ చాలా ఫౌండేషను ఏర్పడిపోయింది. అవును, చాలా బలమైన కొన్ని దారాలు కలిపి మందంగా తయారైపోయింది అది. ఇప్పుడు పేరెంట్స్ స్లోగా ఈ కార్డ్ని కట్ చేయాలని, స్లోగా కార్డ్ని కట్ చేస్తే ఏమవుతుంది అంటే టైం పడుతుంది. టైం హీల్స్ ఎవ్రీథింగ్. ఈ ఒక్కొక్కగా కట్ చేసినప్పుడు ఏంటి రీప్లేస్ చేసేస్తే ఈ పిల్ల మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని కూడా పేరెంట్ కొంచెం తెలివిగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు వరకు కమ్యూనికేషన్ లేదు, కమ్యూనికేషన్ డెవలప్ చేద్దాం. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లేదు, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ డెవలప్ చేద్దాం. ఎవరితోనో ఒకళ్ళతో ఫ్యామిలీలో స్ట్రాంగ్ బాండింగ్ లేదు, ఉంటే పిల్ల అన్నీ చెప్పుకుంటుంది కదా, అది డెవలప్ చేద్దాం. మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటో చెప్పుదాం. ఆర్థికంగా మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా పెరిగాము, నువ్వు ఈరోజు 5,000 పెట్టుకుని తిని అందంగా బట్టలు వేసుకుని బయటకు తిరుగుతున్నావంటే నాన్న ఎంత కష్టపడితే మనం ఈ ప్రదేశానికి వచ్చాము అని మన స్థితిని మారల్గా పిల్లలకి చెప్పుకుంటూ ఉంటే స్లోగా రీప్లేస్ అవుతుంది. హార్ష్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోయా కన్నా కూడా ఇలా ఎఫెక్టివ్ కార్డ్ కట్టింగ్ థెరపీ మనం ఇంట్లో వాడగలిగి ఈ వారంలోనే కొంచెం హీట్ కూల్ అవుతుందండి. అవును, ఇంకొక 15 days ఓపిక్గా పేషెన్స్గా ఇంకొంచెం టైము అలా ట్రస్ట్ బ్రేక్ చేసుకోకుండా కొంచెం తెలివిగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగితే పిల్లలు మన కంట్రోల్లోనూ ఉంటారు. లాస్ట్ ఇంపార్టెంట్ అండి, బయోలాజికల్ రియాక్షన్ చెప్పాలి. ఇది వయస్సు, నా చిన్నప్పుడు కూడా నేను పక్కింటి అమ్మాయిని, అలా ఒక బయోలాజికల్ రియాక్షన్ కల్పిత కథైనా పర్వాలేదు, హ్యూమర్ ఒక చిన్న సరదా చేసేయాలి. అంటే ఇది పర్వాలేదు, వీ కెన్ డిస్కస్, వీ కెన్ టాక్, కమ్ లెట్స్ టాక్. చిన్నప్పుడు నేను చాలా చేశాను ఇలాంటివి, తాతగారు నన్ను ఒకటి వేసేవారు. ఇలా చేయడం వల్ల నాకు రియలైజ్ అయ్యాను తప్పు అవన్నీ అట్రాక్షన్స్ అని. ఇది ఒక బయోలాజికల్ ప్రాసెస్ అమ్మా. మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాలి, ఎవరిదైనా ఒక ఒడి కోరుకోవాలి అని అనిపిస్తుంది. అదే టైంలో మనం కొంచెం కంట్రోల్డ్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ అంత మెచ్యూరిటీ ఉంది నీకు అనుకున్నప్పుడు అది ఇన్ఫాక్చువేషనా, ఈ బయోలాజికల్ ప్రాసెస్ వల్ల వచ్చిన ఇన్ఫాక్చువేషనా, లేదు నిజంగా లవ్వా. ఒకవేళ లవ్ అయితే మాలాంటి వాళ్ళతో డిస్కస్ చెయ్యి. ఏం చూసి నువ్వు అంతగా ఇష్టపడ్డావు, తల్లిదండ్రులను మించి నీకు ఏం కనపడింది అనేవి చెప్పి మమ్మల్ని కన్విన్స్ చెయ్యి అనేది పేరెంట్స్ మాట్లాడుకుంటే సరిపోతుందండి. వెరీ గుడ్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.